హరే కృష్ణ. పానీహటి చీడాదహి మహోత్సవం. పానీహటి అనేది పశ్చిమ బెంగాల్లోని ఒక ప్రదేశం. అది చీడాదహి మహోత్సవం అంటే చీడ అంటే అటుకులు అని, దహి అంటే పెరుగు అని, మహోత్సవం అంటే పానీహటి అనే ప్రాంతంలో జరిగిన అటుకులు పెరుగు మహోత్సవం. అది ఈరోజు విశేషం. మరి ఏమిటండి ఈ విశేషం ఏమిటి, అసలు ఎందుకోసం ఈ ఉత్సవం జరిగింది అనేది మనం తెలుసుకుందాం. మరి ఇప్పుడే మనం ఒక గీతం పాడాం కదా, శ్రీకృష్ణ చైతన్య ప్రభు దయాకరో మోరే. శ్రీల నరోత్తమదాస్ ఠాకూర్ వారు రాసినటువంటి గీతం అన్నమాట. అందులో మనం చూసాం, హాహా స్వరూప్ సనాతన రూప రఘునాథ అని చెప్పుకున్నారు. అంటే ఆయన గుర్తు చేసుకుంటున్నారు. స్వరూప దామోదర గోస్వామి అంటే శ్రీ చైతన్య మహాప్రభు. చైతన్య మహాప్రభు యొక్క వ్యక్తిగత కార్యదర్శి అన్నమాట, వ్యక్తిగత సేవకుడు ఆయన, వ్యక్తిగత కార్యదర్శి, ఆయన పర్సనల్ అసిస్టెంట్ అనమాట. సనాతన గోస్వామి, రూప గోస్వామి, ఆ తర్వాత రఘునాథ గోస్వామి, రఘునాథ దాస గోస్వామి, రఘునాథ భట్ట గోస్వామి. మనకి 6 గోస్వాములు ఉన్నారనమాట. గోస్వాములు అంటే వారు శ్రీ చైతన్య మహాప్రభు యొక్క 6 ప్రముఖమైనటువంటి అంశాలు వారు. అర్థమైంది కదా. మనం ప్రతి ఒక్కరు కూడా గురు పరంపర ఉంటుంది కదా, మన మండపంలో గురు పరంపరలో 6 నిలబడి ఉంటారు, మీరు అందరూ చూసే ఉంటారు కదా. 6 ఒకరు రఘునాథ దాస గోస్వామి. మరి ఈరోజు శ్రీ రఘునాథ దాస గోస్వామి వారికి సంబంధించినటువంటి ఒక ఉత్సవం. అసలు ఈ ఉత్సవం ఎందుకు జరిగింది, ఈ ఉత్సవం యొక్క సారం ఏమిటి, దీని నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటనేది మన కృష్ణాశ్రీ ప్రభు తర్వాత మీకు దాని గురించి మాట్లాడతారు. అయితే నేను మొట్టమొదట అసలు ఆ వృత్తాంతం ఏమిటో మీకు తెలియజేస్తాను. అసలు ఏమిటి దాని విశేషం ఏమిటి, అసలు రఘునాథ దాస గోస్వామి వారు ఎవరు, అసలు ఎందుకు ఈ ఉత్సవం చేశారు, ఏమిటి విశేషాలు చూద్దాం. మనకి రఘునాథ దాస గోస్వామి సుమారుగా మనకి 500 సంవత్సరాల క్రితం ఆయన బెంగాల్లోని సప్తగ్రామం అనేటువంటి చోట ఆయన జన్మించారు. సప్తగ్రామం. ఆయన గోవర్ధన్ మజుందార్ అని చెప్పి ఒక గొప్ప భూస్వామి యొక్క పుత్రుడు, గొప్ప జమీందారు అనమాట ఆయన. ఆ జమీందారుడికి పుత్రుడు ఎవరు, ఈ రఘునాథ దాస గోస్వామి. అయితే ఆయన కుటుంబం చాలా గొప్ప ఆస్తిపాస్తులు కలిగి ఉండేది. అలాగే ఆయన దగ్గర ప్రతి సంవత్సరం కూడా ఆయనకి లక్షలాది బంగారు నాణ్యాలు సంపాదిస్తూ ఉండేవారు. అంటే ఆ రోజుల్లో సంపాదన అంటే ఏమిటి, బంగారు నాణ్యాలు అనమాట. అయితే ఆయన అంత సంపన్నవంతమైన కుటుంబంలో పుట్టిన ఆయనకి సుందరమైనటువంటి ఒక భార్య ఉన్నప్పటికీ, అత్యున్నతమైనటువంటి సౌకర్యాలు ఉన్నప్పటికీ ఆయన పూర్తిగా అనాసక్తిని కలిగి ఉండేవారు. చిన్నప్పటి నుంచి కూడా ఆయనకి భౌతిక విషయాల పట్ల ఏ విధమైనటువంటి ఆసక్తి లేదనమాట. అందుకని ఏం చేశారంటే పెద్దలు, వాళ్ళ తల్లిదండ్రులు వీడికి లౌకిక విషయాలపై ఆసక్తి లేదని చెప్పి చిన్నతనంలోనే ఒక మంచి సుందరమైనటువంటి ఒక స్త్రీని ఇచ్చి అతనికి వివాహం చేశారనమాట. అతనికి ఈ విధంగా అయినా భౌతికమైన వ్యామోహం కలగాలి అని. కానీ రఘునాథ దాసుకు ఏ విధమైనటువంటి ఆకర్షణ ఉండేది కాదు. ఆయన ఎన్నోసార్లు ఇంటి నుంచి పారిపోవాలని ప్రయత్నం చేశారు రఘునాథ దాస. మరి అతడు ఆధ్యాత్మిక జీవితాన్ని గడపడానికి ఇంటి నుంచి ఎక్కడ పారిపోతాడా అని చెప్పి వారు ఏం చేసేవారంటే ఎప్పుడు కూడా పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేసేవారు అతను ఎక్కడికి పారిపోకుండా. ఆయన ఎప్పుడు పారిపోవాలని ప్రయత్నం చేసినా సరే అతని తండ్రి ఏం చేసేవాడంటే ఈ ఎవరైతే రక్షక భటులు ఉన్నారో వాళ్ళ ద్వారా వెనక్కి రప్పించేవాడు. మళ్ళీ ఆయన పారిపోవడం, మళ్ళీ వెనక్కి పట్టు రావడం, పారిపోవడం, వెనక్కి పట్టు రావడం, ఈ విధంగా జరుగుతుందన్నమాట. అయితే ఏదో విధంగా ఆయన పూర్తిగా విముక్తి సాధించాలనేటువంటి కోరికతో ఆయనకి ఒక విషయం అర్థమైంది. ఏమిటంటే నిత్యానంద ప్రభువు దగ్గరలో ఉన్నటువంటి పానీహటి అనే ప్రాంతానికి వచ్చారని తెలిసింది. నిత్యానందుడు అంటే ఎవరు? నిత్యానందుడు ఎవరు? బలరాముడు. చైతన్య మహాప్రభు ఎవరు? శ్రీకృష్ణ భగవాన్. కాబట్టి నిత్యానంద ప్రభు దగ్గరలో ఉన్న పానీహటి గ్రామానికి వచ్చారని తెలిసింది. అక్కడికి వెళ్ళి ఆయన యొక్క ఆశీర్వాదం పొందడానికి ఆయన ప్రయత్నం చేశారనమాట. తర్వాత ఏం జరిగిందనేది మనం చూద్దాం. ఇప్పుడు నేను చదువుతున్నది చైతన్య చరితామృతం నుండి అంత్యలీల
చైతన్య చరితామృతం అనేది 3 భాగాలుగా ఉంది. ఆదిలీల, మధ్యలీల, అంత్యలీల అని చెప్పి అంటారు. అంత్యలీలలో 6వ అధ్యాయంలో ఈ ఘటన వివరించబడింది అనమాట. అదే నేను చదువుతాను. గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు రఘునాథదాసు శాంతిపురంలో చైతన్య మహాప్రభువును కలుసుకోవడానికి వచ్చినప్పుడు మహాప్రభు ఏం చేశారంటే కరుణతో మంచి ఉపదేశం చేశారు. ఎందుకంటే ఆయన చైతన్య మహాప్రభుతో చేరుకోవాలని అనుకుంటున్నాడు ఎప్పటికప్పుడు. ఒకసారి అలాగే వెళ్ళి చైతన్య మహాప్రభుని అడుగుదాం అనుకున్నారు. మహాప్రభు నన్ను కూడా మీతో పాటు తీసుకెళ్ళిపోన్నాను. కానీ అప్పటికి ఆయనకి వివాహం అయిపోయింది. ఎవరికి? రఘునాథ దాసు గోస్వామి. అప్పుడు చైతన్య మహాప్రభు ఏం చేశారంటే రఘునాథ దాసుపై కృపతో మంచి ఉపదేశం చేశారు. ఏమన్నారు? అప్పుడు రఘునాథ దాసు నామమాత్ర వైరాగిగా అవ్వడానికి బదులు మహాప్రభు ఉపదేశాన్ని పాటిస్తూ ఇంటికి తిరిగి వెళ్ళి అచ్చము డబ్బు మనిషిలాగా వ్యవహరించారట. మహాప్రభు ఏం చేశారని సలహా ఇచ్చారు. నువ్వు వైరాగ్యాన్ని ప్రదర్శించొద్దు, నువ్వేం చేయాలి, నా ఉపదేశాన్ని పాటించి ఇంటికి తిరిగి వెళ్ళు, అచ్చం డబ్బు మనిషిలాగా వ్యవహారం చేయి అని చెప్పన్నారు. రఘునాథ దాసు అంతరములో గృహస్థ జీవనము పట్లనైనా పూర్తిగా వైరాగ్యాన్ని పొందాడు. కానీ లోపల మాత్రం అతడి గృహస్థ జీవనం పట్ల పూర్తి వైరాగ్యం ఉంది. కానీ ఆ వైరాగ్యాన్ని అతడు బయటికి ప్రదర్శించలేదు. చైతన్య మహాప్రభు చెప్పారు ప్రదర్శించొద్దు నువ్వు అని. దానికి బదులు అతడు ఏం చేశాడట, అచ్చము సాధారణ వ్యాపారిలాగా ప్రవర్తించాడట. అది చూసి అతని తల్లిదండ్రులు చాలా సంతోషించారు. అమ్మాయి మా అబ్బాయి ఇప్పుడు బుద్ధిమంతుడు అయ్యాడు, చెడు మార్గంలో వెళ్ళిపోతాడేమో అని భయపడ్డాం, కానీ చక్కగా మంచి బాగున్నాడు ఇప్పుడు అని చెప్పి అనుకున్నారట. శ్రీ చైతన్య మహాప్రభు మథుర నుండి తిరిగి వచ్చారనే వార్తను వినగానే రఘునాథ్ దాస ఆయన పాదపద్మాలను చేరుకోవాలని ప్రయత్నం చేశాడు. అంటే ఈ ఉపదేశం ఎప్పుడు ఇచ్చారంటే చైతన్య మహాప్రభు ఆయన బృందావనానికి వెళ్ళేటప్పుడు ఇచ్చారనమాట. ఆయన వెళ్ళారు, మళ్ళీ వెనక్కి తిరిగి వస్తున్నారు. వెనక్కి తిరిగి వస్తూ మళ్ళీ అదే దారిలో దగ్గరికి వచ్చారని తెలిసింది. అప్పుడు ఆయన ఏమనుకున్నాడు, ఈసారి నేను చైతన్య మహాప్రభు పాదపద్మాలని చేరుకోవాలని ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో ఒక ముస్లిం అధికారి సప్తగ్రామానికి పన్నులు వసూలు చేసేవాడు అండి. ఆయన ఉన్నటువంటి ప్రాంతం పేరు సప్తగ్రామం. అందులో ఈయన ఒక జమీందారు అండి. ముస్లిం పాలన జరుగుతుంది, నవాబులు పాలిస్తున్నారు ఆ రోజుల్లో. రఘునాథ దాసు పెదనాన్న అయిన హిరణ్యదాసు పన్నులు వసూలు చేయడానికి ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నప్పుడు పన్నులు వసూలు చేసే ముస్లిం చౌదరి తన ఉద్యోగం పోయినందుకు అతని పట్ల ద్వేషాన్ని పెంచుకున్నాడు. అంటే ఆ రోజుల్లో ఏమైందంటే మొట్టమొదట హిందూ చక్రవర్తులు ఉండేవారు. హిందూ చక్రవర్తులు ఎప్పుడైతే వాళ్ళు మహమ్మదీయులు పరిపాలన ప్రారంభమైందో మహమ్మదీయులు ఏం చేశారంటే ఈ ఓడిపోయినటువంటి ఈ ఎవరైతే ఉన్నారో హిందూ రాజుల్ని వాళ్ళని ఏం చేశారంటే నవాబులుగా అంటే అక్కడ ఏం చేశారంటే భూస్వాములుగా పెడుతున్నారు. అంటే మీరు ఏం చేయాలి, మీరు పన్నులు వసూలు చేసి మాకు పెట్టండి, అప్పుడు మీరు ఆనందంగా ఉండొచ్చు, అది అనమాట. అయితే అప్పటి వరకు ఎవరో ఒక ముస్లిం చౌదరి ఉండేవాడట, ఏది పన్నులు వసూలు చేసే పని. కానీ ఇప్పుడు ఏమైంది, రఘునాథ్ దాసు యొక్క పెదనాన్న ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు ఏంటంటే హిరణ్య దాస్ అనమాట, హిరణ్య మజుందార్ అని చెప్పుకుంటారు. ఆయనకు వచ్చింది ఆ ఉద్యోగం. అందుకని ఆయనకు వచ్చిందని చెప్పి ఈ ముస్లిం చౌదరి అసూయపడ్డం మొదలుపెట్టాడు. అరే నాకు వచ్చే ఉద్యోగం ఈయన పొందాడా అని చెప్పి. హిరణ్యదాసు ఏం చేసేవాడు చూడండి, 2 లక్షల నాణేలు వసూలు చేసేవాడు. ఎవరి దగ్గర మొత్తం ఆ రాజ్యం అంతా తిరిగి 2 లక్షల నాణేలు వసూలు చేసేవాడు. కనుక అతడు ప్రభుత్వానికి ఏం చేసేవాడు, 20 లక్షల నాణేలు వసూలు చేసేవాడు. 2 లక్షలు కాదు, 20 లక్షల నాణేలు వసూలు చేసి ప్రభుత్వానికి 15 లక్షల నాణేలు చెల్లించేవాడు అన్నమాట. అయితే అంటే వాస్తవానికి అలా చేయాలి. 20 లక్షల నాణేలు వస్తే అందులో 15 లక్షలు ప్రభుత్వానికి ఇచ్చి 5 లక్షలు అతను పెట్టుకోవచ్చు. ఎందుకంటే అతను పనిచేశాడు కదా ఊరూలో తిరిగి, మరి అతను కూడా ఖర్చులు ఉంటాయి కదా, అతని కింద ఎంతో మందిని పోషించాలి. మున్సిపుల్ అని ఉంటారు, బిళ్ళ బండ్రూతులు అని ఉంటారు, వాళ్ళంతా గ్రామాలకు వెళ్ళి ప్రతి ఒక్కరిని లాగి పట్టుకుని డబ్బులు తీయాలి బయటికి, ఇవన్నీ ఉంటాయి. వాళ్ళందరినీ పోషించాలి. కాబట్టి నవాబ్ ఏం చేశాడంటే, నువ్వు ఎంతైతే వసూలు చేస్తావో 20 లక్షలు వసూలు చేస్తే 15 లక్షలు నాకు ఇవ్వు, 5 లక్షలు నువ్వు ఉంచుకో అందుకు అన్నాడు. అయితే ఈ హిరణ్య మజుందార్ ఏం చేసేవాడంటే 15 లక్షల నాణేలు ఇవ్వాల్సింది పోయి 12 లక్షల నాణేలు మాత్రం ఇచ్చేవాడు. ఇచ్చి ఏం చేసేవాడు, 3 లక్షల నాణేలు ఎక్కువ లాభాన్ని తీసుకునేవాడు అన్నమాట. ఇది ఎవరికి తెలిసిపోయింది, అంతకుముందు ఆ పనిచేసిన ఈ తురక ముస్లిం ఉన్నాడు కదా, తురకవాడైన ముస్లిం చౌదరి ఎవడైతున్నాడో వాడికి తెలిసిపోయి వాడు విరోధి అయిపోయాడు అనమాట. అమ్మ నా ఉద్యోగం నాకు పోగొట్టి నువ్వు అన్యాయంగా చేస్తూ నువ్వు ఇప్పుడు డబ్బులు సంపాదిస్తున్నావు అని వాడు అసూయపడ్డాడు అనమాట. ఆ చౌదరి ఏం చేశాడంటే ఒక రహస్య జమా ఖర్చు వివరాలని ప్రభుత్వ ఖజానాకు పంపి అధికారిక మంత్రిని రప్పించాడు అనమాట. ఇదంతా కూడా మొత్తానికి ఇన్వెస్టిగేషన్ చేసి ఇలా మోసం జరుగుతుందని నవాబు దగ్గరికి పంపాడు.
అప్పుడు హిరణ్యదాసును ఖైదు చేయడానికి ఆ మంత్రి రాగానే హిరణ్యదాసు ఇల్లు విడిచి పారిపోయాడు. తెలిసిపోయింది కదా ప్రభుత్వానికి మోసం చేస్తున్నాడని వాళ్ళు వచ్చారు పట్టుకోవడానికి. వచ్చేటప్పటికి ఈయన పారిపోయాడు ఇంట్లో నుంచి. అందుకని వాళ్ళు ఏం చేశారు, ఇంకెవడో ఒకరిని పట్టుకోవాలని చెప్పి ఆ సమయంలో అక్కడ రఘునాథ్ దాసు ఉంటే అతన్ని పట్టుకున్నారు. అసలైనడు పారిపోయాడు, కానీ ఎవరో ఒకరిని పట్టుకోవాలి కదా. అంటే ఇది ఎలాంటిదంటే బ్లాక్మెయిల్ చేద్దామని చెప్పి, సరే వాడు పారిపోయిన బంధువుని పట్టుకుంటే ఎక్కడికి పోతాడు అని చెప్పి ఏం చేశారంటే ఈ రఘునాథ్ దాసును బందీ చేశారనమాట. ప్రతిరోజు ఆ ముస్లిం రఘునాథ్ దాసుని తిడుతూ, నీ తండ్రిని పెదనాన్నని తీసుకురా, లేకపోతే నేను నిన్ను శిక్షిస్తాననేవాడు అన్నారు. నిన్ను వదిలేయాలంటే అసలు ఎవడైతే పారిపోయాడో వాడిని తీసుకురా, అప్పుడు నిన్ను వదిలేస్తాను. చౌదరి రఘునాథ్ దాసుని కొట్టాలని అనుకున్న అతని ముఖం చూడగానే మనసు మారిపోయేది అన్నమాట. వాడు అతన్ని కొట్టలేకపోయేవాడు అన్నమాట. ఎందుకంటే పడదామని వెళ్ళేవాడు బెత్తం పట్టుకొని తిట్టేవాడు, కానీ పాపం ఆయన ముఖం చూస్తే ఇవి నేను కొడతాం రా బాబు అని కొట్టేవాడు కాదు. నిజానికి చౌదరి రఘునాథ్ దాసుకు భయపడేవాడు, ఎందుకంటే రఘునాథుడు కాయస్థ కులానికి చెందినవాడు. కాయస్థ కులం అంటే చాలా డబ్బున్న కులం అనమాట. చౌదరి అతనిని నోటితో తిట్టిన కొట్టడానికి మాత్రం భయపడేవాడు. ఇది జరుగుతున్నప్పుడు రఘునాథ్ దాసు పారిపోవడానికి ఒక ఉపాయం ఆలోచించాడనమాట. ఎలా తప్పించుకోవాలి ముస్లిం జైలు నుంచి. ఆ విధంగా అతడు ఎంతో వినయంగా ముస్లిం చౌదరి పాదాల చెంత ఒక విన్నపం చేశాడు. సరే వీడితో ఒప్పందం కుదుర్చుకుందాం, ఎందుకంటే బలవంతంగా ఎలాగో పారిపోలేము ఇక్కడి నుంచి, వీడితో మనం ఏదైనా ఒప్పందం చేసుకుందాం అని అనుకున్నాడు. వెళ్ళి ఏమన్నాడంటే, అయ్యా నా తండ్రి పెదనాన్న మీకు సోదరుల వంటి వారు, అన్నదమ్ములు ఎప్పుడు ఏదో ఒకదానికి కొట్లాడుకుంటూనే ఉంటారు కదా అంటే బంధుత్వం కలిపాడు అనమాట ముస్లింతో. ఒకప్పుడు అన్నదమ్ములు తమలో తాము కలహించుకుంటారు, మరొకప్పుడు ప్రీతి కలాపాలు కలిగి ఉంటారు. ఎప్పుడు అటువంటి మార్పులు కలుగుతాయో ఎవరో చెప్పలేరు. అందుకే ఈరోజు కలహించిన రేపు మీ ముగ్గురు శాంతిగా ఒక చోట కలిసి ఉంటారని నా నమ్మకం. ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాటలు? నేను నా తండ్రికి ఏ విధంగా కొడుకునో నీకు అంతే. నేను నీ ఆధీనుడిని, నీవే నా పోషకుడివి అని చెప్పాను. నేను నీ ఆశ్రయంలో ఉన్నాను, నువ్వే నన్ను పోషిస్తున్నావు. తాను పోషించే వ్యక్తిని శిక్షించడం పోషకునికి మంచిది కాదు. మీరు శాస్త్రాలలో నిపుణులు, నిజానికి మీరు సజీవ సాధువు వంటి వారిని పొగిడాడు. మీరు గొప్ప సాధువు లాంటి వారు మీరు అని చెప్పాను. అప్పుడు ఆ మహమ్మదేవుడు అన్నాడంటే చూడండి, రఘునాథ దాస వినతిని వినగానే ముస్లిం మనస్సు మెత్తపడింది. అతడు ఏడవడం మొదలుపెట్టాడట. అతని గడ్డం మీదుగా అశ్రువులు కారాయి. మొత్తం ఆ ముస్లిం గడ్డం అంతా కూడా కన్నీరు కారిపోయి ఇలా కింద నుంచి కారిపోతున్నాడు. అప్పుడు అతడు ఏమన్నాడంటే, ఈ రోజు నుండి నీవు నాకు కుమారుడివే, ఈ రోజు ఏదో విధంగా నిన్ను విడుదల చేస్తాను అని ముస్లిం చౌదరి రఘునాథ్ దాస్తో అన్నాడు. ఫోన్లో నీ ముఖం చూస్తే నాకు నిన్ను ఏం చేయబుద్ధి అవ్వట్లేదు, నేను వదిలేస్తానన్నాడు. మంత్రికి చెప్పి చౌదరి ఏం చేశాడు, రఘునాథ్ దాసుని విడిచిపెట్టి ప్రేమతో ఇలా అన్నాడు అనమాట. ఏమన్నాడంటే, నీ పెదనాన్న తెలివి తక్కువవాడు, అతడు 8 లక్షల నాణ్యాలను అనుభవిస్తున్నాడు, కానీ నేను కూడా దానికి భాగస్వామిని, దానిలో నాకు కూడా కొంత వాటా ఇవ్వాలి అని చెప్పన్నాడు. ఇప్పుడు నీ పెదనాన్న నాతో కలిసి ఏర్పాటు చేయి, అతడు ఏది మంచిదని తెలిస్తే అది చేయి నువ్వు. ఇప్పుడు నేను పూర్తిగా అతని నిర్ణయం మీదే ఆధారపడి ఉంటాను అన్నాడు. రఘునాథ్ దాస్ ఏం చేశాడు, తన పెదనాన్న చౌదరితో కలిసి ఏర్పాటు చేశాడు మొత్తానికి. ఎందుకు ఒప్పందం చేసుకోండి, ఎందుకు ఇలా కొట్టుకుంటారు, దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టుగా, నువ్వు దొంగవే వాడు దొంగవే, కాబట్టి నువ్వు 8 లక్షల నాణ్యాలు తీసుకుంటున్నావు కదా, అందులో వాడి కొంత ఇచ్చేయి, పాపం వాడు అసూయ పడుతున్నారు కదా అని చెప్పి ఏం చేశాడు ఈ రఘునాథ్ దాసు, తన పెదనాన్న చౌదరితో కలిసి ఏర్పాటు చేశాడు. అప్పుడు సమస్య పరిష్కారమే, అంత శాంతియుతంగా అయింది. డబ్బులు పంచుకున్నారు, ఇంక గొడవ లేదు, అంతే కదా, లౌకికంగా జరిగేది అదే కదా విషయాలు. ఈ రకంగా రఘునాథ్ దాసు 1 సంవత్సరం పాటు అచ్చం ఉత్తమ వ్యాపారిలాగా కాలం గడిపాడు. కానీ మరుసటి సంవత్సరం అతడు ఇల్లు విడిచిపెట్టడానికి నిశ్చయించుకున్నాడు అన్నమాట. సరే సంవత్సర కాలం గడిపాం, ఇంక ఇంట్లో వెళ్ళిపోవాలనుకున్నాడు. అతడు రాత్రి వేళ లేచి ఒంటరిగా వెళ్ళిపోయాడు. కానీ అతడి తండ్రి చాలా దూరంలో పట్టుకుని మళ్ళీ వెంటకి తిరిగి ఇచ్చాడు. తండ్రి ఏం చేశాడు, దూరంలో పట్టుకుని ఇంటికి తిరిగి తెచ్చాడు. మళ్ళీ ఇలా ఎన్నోసార్లు పారిపోయాడు, మళ్ళీసారి తీసుకొచ్చాడు. మళ్ళీ దాదాపు ప్రతిరోజు వ్యవహారంగా మారిపోయింది అన్నమాట. రోజు పారిపోవడం, వెనక్కి తీసుకురావడం. రఘునాథుడు ఇంటి నుండి పారిపోయేవాడు, తండ్రి అతనిని పట్టి వెనక్కి తీసుకుని వచ్చేవాడు. అప్పుడు రఘునాథ దాసుని తల్లి తన భర్తతో ఇలా పలికింది. ఇక తల్లి చూసి తండ్రితో అందేముంది, మన పిల్లవాడు పిచ్చివాడయ్యాడు, వీడిని తాళ్లతో కట్టి ఉంచండి అని ఆమె అన్నప్పుడు తండ్రి అతి దుఃఖితుడై ఆమెతో ఇలా అన్నాడు అనమాట. మన కుమారుడు రఘునాథ దాసుకు స్వర్గరాజు ఇంద్రుని వంటి ఐశ్వర్యం ఉంది, అప్సరస వంటి భార్య ఉంది, అయినా అవి అతని మనసును కట్టివేయలేకపోతున్నాయి.
అటువంటప్పుడు తాళ్లతో కట్టి అతనిని ఇంట్లో ఎలా ఉంచగలుగుతాం? వ్యక్తి యొక్క గతకర్మ ఫలాన్ని పరిహరించడం అతని తండ్రికైనా సాధ్యం కాదు అన్నాడు. శ్రీ చైతన్య మహాప్రభు అతనిపై తమ కరుణను పూర్తిగా కురిపించారు. చైతన్య చంద్రుని పట్ల పిచ్చివాడైన అలాంటి వ్యక్తిని ఎవరింట్లో ఉంచుతారు? ఇవన్నీ ఎవరంటున్నారు? తండ్రి అంటున్నాడు. అప్పుడు రఘునాథ దాసుకు మనసులో ఏదో తట్టింది. మర్నాడు అతడు ఏం చేశాడు? నిత్యానంద గోస్వామి వద్దకు వెళ్ళాడు. ఆయన దగ్గరలోకి నిత్యానంద ప్రభు వచ్చారని తెలిసి అక్కడికి వెళ్ళాడు. పానీహటి ఊరిలో రఘునాథ దాసుకు నిత్యానంద ప్రభు దర్శనం కలిగింది. ఆయన అప్పుడు పలువురు కీర్తనకారులతో సేవకులతో కూడి ఉన్నారు. నిత్యానంద ప్రభు గంగానది ఒడ్డున ఒక చెట్టు కింద ఉన్నట్టు రాయి మీద కూర్చుని ఉన్న నిత్యానంద ప్రభు కోటి సూర్యులు ఉదయించినంత కాంతితో కనిపించారు. ఎవరు నిత్యానంద ప్రభు అంటే? బలరాముడు. చాలా మంది భక్తులు ఆయన చుట్టూ నేల మీద కూర్చున్నారు. నిత్యానంద ప్రభు ప్రభావాన్ని చూసి రఘునాథ దాసు చకితుడయ్యాడు. ఆయన ఒక చెట్టు కింద కూర్చున్నారు, చుట్టూ అనేక మంది భక్తులందరూ కూర్చున్నారనమాట. రఘునాథ దాసు దూరము నుండే సాష్టాంగ దండ ప్రణామం చేశాడు. అప్పుడు నిత్యానంద ప్రభువుల వారి సేవకుడు కూడా అది సూచిస్తూ, అదుగో రఘునాథ దాసు మీకు నమస్కరిస్తున్నాడు అని చెప్పాడు అనమాట. ఎవరతను? ఎవరి సేవకుడు? నిత్యానందకుని సేవకుడే ఉన్నాడు. అదిగో చూడండి, దూరం నుంచి ప్రణామం చేస్తున్నాడు, రఘునాథ దాసుని వచ్చాడు అని చెప్పన్నారు. అది విని నిత్యానంద ప్రభు పలుకుతూ వెంటనే ఎవరిని చూసి? రఘునాథ దాసుని చూసి, నువ్వు దొంగవి, ఇప్పుడు నన్ను చూడడానికి వచ్చావు, ఇక్కడికి రా, రా ఇక్కడికి, ఈరోజు నిన్ను దండిస్తాను అని చెప్పన్నాడు. ఎవరు? నిత్యానందుడు. ప్రభువు పిలిచిన రఘునాథ దాసు ఆయన దగ్గరికి వెళ్ళలేదు. అప్పుడు నిత్యానందుడు బలవంతంగా అతన్ని పట్టుకుని అతని తలపై తమ పాదపద్మాలను పెట్టారు. బలవంతంగా ఏం చేశారంటే అతన్ని పట్టుకొని రఘునాథ దాసు తల మీద తన పాదపద్మాలను పెట్టారు. నిత్యానంద ప్రభు సహజంగానే పరమ కరుణామయులు, నవ్వు పుట్టించేవారు. అంటే కొంచెం సరదాగా ఉంటారన్నమాట నిత్యానంద ప్రభు. అమిత కరుణామయులై ఆయన రఘునాథ దాసుతో ఈ విధంగా పలికారు. అదే కదా, అమిత కరుణామయులే ఏం చేశారంటే రఘునాథ దాసుని ఈ విధంగా పలికారు. నీవు దొంగవి, దగ్గరకు రాకుండా నీవు దూరంగానే ఉంటున్నావు, ఇప్పుడు నిన్ను పట్టుకున్నాను కనుక ఇక తప్పక శిక్షించి తీరతాను నిన్ను అని చెప్పన్నారు. ఎవరు? నిత్యానంద ప్రభు. ఎవరిని శిక్షిస్తానంటున్నారు? రఘునాథ దాసు. ఏంటి శిక్ష చూడండి. ఒక ఉత్సవాన్ని ఏర్పాటు చేసి నా వాళ్ళందరికీ పెరుగు అటుకులు తినిపించు అని చెప్పారు. అది విని రఘునాథ దాసు పరమానంద భరితుడయ్యాడు. చూడండి, ఒక్కోసారి శిక్షలు ఇలా ఉంటాయన్నమాట. ఒకసారి శిక్ష ఏమిటంటే విందు ఏర్పాటు చేయాలి, అదే శిక్ష. రఘునాథ దాసు నానా రకాల తినుబండారాలను తీసుకుని వచ్చేందుకు తన మనుషులను వెంటనే దగ్గరలో ఉన్న ఊరికి పంపాడు. ఏం చేశాడు? సరే, ఇప్పుడు మరి నిత్యానంద ప్రభు అడిగారు కదా, ఏం చేయమన్నారు? అటుకులు పెరుగు ఉత్సవం ఏర్పాటు చేయమన్నారు. నానా రకాల తినుబండారాలు తీసుకురావడం కోసం ఏం చేశాడు? మనుషుల్ని వెంటనే దగ్గరలో ఉన్న ఊరికి పంపాడు. ఎందుకంటే ఆయన చాలా ధనవంతుడు కదా రఘునాథ దాసు కదా. ఏం చేశాడు చూడండి. రఘునాథ దాసు అటుకులు, పెరుగు, పాలు, మిఠాయిలు, చక్కెర, అరటిపండ్లు, ఇతర తినుబండారాలు తెప్పించి అన్నింటినీ చుట్టూ ఏర్పాటు చేశాడు. అన్ని తెచ్చి చుట్టూ ఏర్పాటు చేశాడు అన్నమాట. ఉత్సవం జరగబోతున్నదని విని బ్రాహ్మణులు, సజ్జనులు అక్కడికి రావడం మొదలుపెట్టారు. ఆ విధంగా అక్కడ అసంఖ్యాక జనులు చేరారు. తెలిసిపోయింది. ఎందుకంటే చూడండి ఎలాంటిదంటే, బాగా ధనవంతుల ఇళ్లలో కార్యక్రమం జరిగిందని తెలుస్తుంది అనుకోండి, ఏం చేస్తారు? అందరూ పిలుపు ఉన్నా లేకపోయినా మొత్తం చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చేస్తారా లేదా? మొత్తం బడుగు, మొత్తం చిన్నోళ్ళు, పెద్దోళ్ళు, కార్మికులు, పని చేసుకునే వాళ్ళు అందరూ వచ్చేస్తారు. ఎందుకంటే మరి ఇక్కడ రఘునాథ దాసు గోస్వామి ఎవరు? జమీందారు కదా. ఈ విషయం తెలిసింది. రఘునాథ దాసు ఉత్సవం ఏర్పాటు చేసినాడని తెలియగానే బ్రాహ్మణులు కూడా వచ్చేసారు. ఎందుకంటే వాళ్ళు కూడా సంభావన అవి వస్తాయి కదా. అలాగే మొత్తం ఎందుకంటే అక్కడ చక్కగా ఇవన్నీ కూడా జరగబోతున్నాయని చెప్పి బ్రాహ్మణులు వచ్చారు, సజ్జనులు వచ్చారట, అక్కడికి రావడం మొదలు పెట్టారు. ఈ రకంగా అక్కడ జనం పోగైపోవడం మొదలు పెట్టారట. జనులు పెరిగిపోవడం చూసి రఘునాథ దాసు ఇంకా చాలా తినుబండారాలు ఇతర ఊళ్ళ నుంచి తెప్పించాడు. అతడు 400 పెద్ద గుండ్రని మట్టి కుండలను కూడా తెప్పించాడు. 400 అంటే 800. 800 గుండ్రని మట్టి కుండలు తెప్పించాడట విందు ఏర్పాటు చేయడం. అతడు ఏం చేశాడు? 5-7 పెద్ద పెద్ద మట్టి కుండలను కూడా తెప్పించాడట. అందులో ఒక బ్రాహ్మణుడు ఏం చేశాడు? శ్రీ నిత్యానంద ప్రభు ప్రీత్యర్థం అటుకులను నానబెట్టడం మొదలుపెట్టాడు. పెద్ద పెద్ద కుండల్లో అటుకులు నానబెడుతున్నారు. ఒక చోట ప్రతి పెద్ద కుండలలో వేడి పాలలో అటుకులు నానబెట్టారు.
తరువాత సగం అటుకులను పెరుగు, చక్కెర, అరటి పండ్లతో కలిపారు. సగం అటుకులు ఏం చేశారు, నానబెట్టిన అటుకులు తీసి నీళ్ళల్లో బాగా శుభ్రం చేసి వాటిని నానబెట్టిన ఉంటాయి కదా, వాటిని తీసి సగం ఏమో పెరుగులో కలిపారంట, సగం పాలల్లో కలిపారు. ఇంకేం కలిపారు, వేడి పాలల్లో అటుకులు నానబెట్టారు. తర్వాత సగం అటుకులు ఏం చేశారట, పెరుగు, చక్కెర, అరటి పండ్లతో కలిపారు. మిగిలిన సగం అటుకులను మరగబెట్టి చిక్కగా చేసిన పాలతోనూ చెంపకళ అనే ప్రత్యేకమైన అరటి పండ్లతోనూ కలిపారట. తర్వాత చక్కెర, నెయ్యి, కర్పూరం దానికి మిళితం చేశారు. శ్రీ నిత్యానంద ప్రభు కొత్త వస్త్రాన్ని కట్టుకుని వచ్చి ఎత్తైన వేదిక మీద కూర్చున్న తరువాత బ్రాహ్మణుడు 7 పెద్ద మట్టి కుండలను ఆయన ముందుకు తెచ్చిపెట్టాడు. ఒక బ్రాహ్మణుడు వేదిక మీద శ్రీ నిత్యానందుల అత్యంత ప్రధాన అనుయాయులు, ఇతర ప్రముఖులు చుట్టూ కూర్చున్నారు. వారిలో రామదాసు, సుందరానందుడు, గదాధరదాసు, మురారి, కమలాకరుడు, సదాశివుడు, పురంధరుడు ఉన్నారు. అంటే వాని యొక్క సేవకుల పేర్లు. ధనుంజయుడు, జగదీశుడు, పరమేశ్వరదాసు, మహేశుడు, గౌరీదాసు, కోడా కృష్ణదాసు కూడా అక్కడ ఉన్నారు. అదే రీతిగా ఉద్ధరణదత్త ఠాకూరులు మున్నగు అనుయాయులందరూ నిత్యానంద ప్రభువుతో పాటు వేదికపై కూర్చున్నారు. వారి సంఖ్య ఎవరూ లెక్క పెట్టలేరు. ఎంతమంది వచ్చేసారో ఎవరికి తెలియదట, అంతమంది వచ్చారట. ఉత్సవ వార్తను విని పలువురు పండితులు, బ్రాహ్మణులు, పురోహితులు అక్కడకు చేరారు. నిత్యానంద ప్రభు వారందరినీ ఆదరించి తనతో పాటు ఎత్తైన వేదిక మీద ఆసీనులను చేయించారు. తర్వాత ఏం జరిగింది, ప్రతి ఒక్కరికి 2 మట్టి కుండలు ఇచ్చారంట. మొత్తం వచ్చిన వాళ్ళందరూ ఒక కుండలో చిక్కబెట్టిన పాలలో అటుకులు వేసి ఉన్నాయి, ఇంకొక దానిలో పెరుగుతో కలిపిన అటుకులు ఉన్నాయి. అందరికీ 2 కుండలు ఇచ్చారు. మిగిలిన వారందరూ ఏం చేశారు, ఆ వేదిక చుట్టూ గుంపులు గుంపులుగా కూర్చున్నారు. అక్కడ ఎంతమంది ఉన్నారో ఎవరో లెక్క పెట్టలేరు. ప్రతి ఒక్కరికి 2 మట్టి కుండలు ఇచ్చారు. ఒక కుండ పెరుగులో అటుకులు నానబెట్టాయి, ఇంకొకటి చిక్కబెట్టిన పాలలో అటుకులు నానబెట్టినవి. వేదిక మీద స్థానం దొరకని బ్రాహ్మణులు ఏం చేశారు, కొందరు తమ 2 మట్టి కుండలతో గంగా తీరంలో కూర్చుని అక్కడ తమ అటుకులు నానబెట్టుకున్నారు. ఎవరికి వాళ్ళకి ఇచ్చేసారు, కొండలు ఇచ్చారు, అటుకులు ఇచ్చారు. ఎవరికి వాళ్ళు నానబెట్టుకు తినడం. ఇంకెక్కడ ఖాళీ లేక ఏం చేశారు, కొంతమంది వెళ్ళి గంగా నది ఒడ్డున కూర్చున్నారు. గంగా తీరంలోనైనా స్థానం దొరకని ఇంకొందరు, కొంతమందికి గంగా తీరంలో కూడా స్థానం దొరకలేదట. వాళ్ళు ఏం చేశారట, నీళ్లల్లో దిగి 2 రకాల అటుకులను తినడం మొదలుపెట్టారు. చోట్లేక నిలబడడానికి గంగా నది నీళ్లలో దిగి నిలబడ్డారు. ఈ విధంగా కొందరు వేదిక మీద తిన్నారు, కొందరు వేదిక కింద తిన్నారు, కొందరు గంగా తీరంలో తిన్నారు. ఆహారం పంచడానికి ఉన్నట్టు 20 మంది వ్యక్తులు, వారందరికీ 2 మట్టి కుండలు ఇచ్చారు. 20 మంది పంచుతూనే ఉన్నారు. అప్పుడేమైంది, అదే సమయంలో రాఘవ పండితుడు అక్కడికి వచ్చాడు. అక్కడ పరిస్థితిని చూసి అతడు విస్మయముతో నవ్వసాగాడు. రాఘవ పండితుడు అంటే ఎవరు, రాఘవ పండితుడి గురించి మనకి ఎక్కడొస్తుంది, పూరి క్షేత్రానికి సందర్శిస్తే అక్కడ రాఘవ పండితుడు గురించి వస్తుంది అనమాట మనకి. అతడు చాలా మంచిగా వంట చేస్తాడనమాట. అతడు సత్యభామ యొక్క విస్తరణగా చెప్తారు రాఘవ పండితుడు. ఏ విధంగా అయితే సత్యభామ కృష్ణుడి మీద అలుగుతూ ఉండేదో, అలాగే రాఘవ పండితుడు కూడా అదే భావంలో ఉండి చైతన్య మహాప్రభు మీద అలుగుతూ ఉండేవాడు అనమాట. చైతన్య మహాప్రభు భయపడేవారు అనమాట రాఘవ పండితుడు కోపడితే. అయితే రాఘవ పండితుడు ఏం చేశాడు, నెయ్యితో వండిన నానా వంటకాలను భగవన్ నివేదన చేసి తీసుకొచ్చాడు. ఆ ప్రసాదాన్ని అతడు తొలుత నిత్యానంద ప్రభువుకి ఇచ్చి తరువాత భక్తులకు పంచాడు. రాఘవ పండితుడు నిత్యానందునితో మాట్లాడుతూ, ప్రభు, మీ కొరకు నేను నైవేద్యం పెట్టాను, కానీ మీరు ఇక్కడ ఉత్సవంలో ఉన్నారు, ఇంట్లో ప్రసాదం మిగిలిపోయింది అని అన్నాడు. నిత్యానంద ప్రభు జవాబు చెప్పారు, పగటిపూట నేను ఈ ఆహారం అంతా తింటాను, రాత్రి వేళ నీ ఇంట్లో భోజనం చేస్తాను అన్నాడు. నేను గోపజాతికి చెందినవాడిని. సాధారణంగా నా వెంట చాలా మంది గోపగణము ఉంటారు. నదీ తీరంలో వనభోజనం లాగా అందరము కలిసి తింటే నాకు చాలా ఆనందంగా ఉంటుంది అని చెప్పారు. ఎందుకంటే నేను గోపగోళుని కదా. శ్రీ నిత్యానంద ప్రభు రాఘవ పండితుడిని కూడా కూర్చుండబెట్టి 2 కుండలు అతనికి కూడా ఇప్పించారు. 2 రకాల నానబెట్టిన అటుకులు అందులో ఉన్నాయి. 2 రకాలు, పెరుగులో కొన్ని, పాలలో కొన్ని. ప్రతి ఒక్కరికి అటుకులు పంచగానే శ్రీ నిత్యానంద ప్రభు ధ్యానంలో ఏం చేశారు, శ్రీ చైతన్య మహాప్రభుని అక్కడికి తీసుకొచ్చారు. చూడండి విశేషం. చైతన్య మహాప్రభు ఎక్కడున్నారు, అక్కడెక్కడో మథుర నుంచి వస్తున్నారు ఆయన. కానీ నిత్యానంద ప్రభు ఏం చేశారు, ఆయన ధ్యానంతో చైతన్య మహాప్రభుని రప్పించారు అక్కడ. శ్రీ చైతన్య మహాప్రభు రాగానే నిత్యానందుడు లేచి నిలబడ్డారు. అందరూ పెరుగుతో చిక్కబెట్టిన పాలతో కలిపిన అటుకులు తిని ఆనందించడం వారు చూశారు. చూస్తే మొత్తం అంతా కూడా వేలాది మంది మొత్తం అంతా కూడా పోగైపోయి ఉన్నారు. ఎవరు చూసినా సరే చాలా తలమునకలు అయిపోయి ఉన్నారన్నమాట. ఏం చేస్తున్నారు అందరూ, ఈ కుండల్లో అటుకులు తింటున్నారు అందరూ కూడా.
ప్రతి కుండ నుండి నిత్యానంద ప్రభు ఒక్కొక్క గుప్పిడి అటుకులు తీసి నవ్వుతూ శ్రీ చైతన్య మహాప్రభు నోట్లో పెట్టారు. ఎంతమంది ఉన్నారో, ఎన్ని కుండలు ఉన్నాయో ప్రతి ఒక్కరి దగ్గరికి చైతన్య మహాప్రభుని తీసుకెళ్ళి ప్రతి కుండలోంచి, ఇంకక్కడ ఎంగిలి లేదేమీ లేదు ఇంకా చూడండి, ప్రతి కుండ నుంచి కూడా ఒక గుప్పిడి అటుకులు తీసి చైతన్య మహాప్రభు నోట్లో పెడతారు. శ్రీ చైతన్య మహాప్రభు కూడా నవ్వుతూ ఒక్కొక్క గుప్పెడు ఆహారాన్ని నిత్యానంద ప్రభు నోట్లో పెట్టి ఆయన అది తినేటట్లు చేసి బాగా నవ్వసాగారట. ఈ విధంగా సరదాగా జరుగుతుందన్నమాట. ఈ ప్రకారంగా నిత్యానంద ప్రభు అన్ని గుంపుల మధ్య నడవసాగారు. అక్కడ నిలబడి ఉన్న వైష్ణవులందరూ ఆ వినోదాన్ని చూడసాగారు. శ్రీ నిత్యానంద ప్రభు ఆ విధంగా నడుస్తూ ఏం చేస్తున్నారో ఎవరికీ అర్థం కావట్లేదు. ఏం చేస్తున్నారు అసలు వీళ్ళు? కానీ పరమభాగ్యవంతులైన కొందరు శ్రీ చైతన్య మహాప్రభు కూడా అక్కడ ఉండడం దర్శించారు. ఇక్కడ విశేషం ఏమిటంటే చైతన్య మహాప్రభు ఎవరు కనిపించట్లా. ఎవరు కనిపిస్తున్నారు? నిత్యానంద ప్రభు. అంటే అందరికీ ఏం జరుగుతుంది విచిత్రం? నిత్యానంద ప్రభు అందరి దగ్గరికి వెళ్తున్నారు, వాళ్ళు కొండల్లోంచి ఏదో తీస్తున్నారు, ఇలాగా తీసి ఎవరికో తినిపిస్తున్నారు. మళ్ళీ అవతల వాళ్ళు కూడా తీసి నిత్యానంద ప్రభు తినిపి, కానీ ఇక్కడ ఓన్లీ నిత్యానంద ప్రభు కనిపిస్తున్నారు కానీ చైతన్య మహాప్రభు కనిపించారు. అందరూ ఆశ్చర్యంలో ఇదేమిటి. కానీ కొంతమందికి మాత్రం కనిపించిందంట చైతన్య మహాప్రభు కూడా ఉన్నారు అక్కడ అని చెప్పి. తర్వాత నిత్యానంద ప్రభు నవ్వుతూ కూర్చున్నారు. ఆయనకు కుడి పక్కన 4 కుండలలో ఉప్పుడు బియ్యం నుండి తయారు చేసిన ఉప్పుడు బియ్యం నుండి చేయని అటుకులు నానబెట్టారట. ఇది మరొక రకం అటుకులు. కొన్ని ఉప్పుడు బియ్యంతో చేసినవి, కొన్ని ఉప్పుడు బియ్యం కానివి. శ్రీ నిత్యానంద ప్రభు శ్రీ చైతన్య మహాప్రభుకు ఒక ఆసనం ఇచ్చి కూర్చుండజేశారు. అప్పుడు ఇద్దరు సోదరులు అటుకులు తినడం మొదలుపెట్టారు. తనతో కలిసి శ్రీ చైతన్య మహాప్రభు తినడం చూసి నిత్యానంద ప్రభు ఎంతో ఆనందించి నానా ప్రకారాల భావావేశం ప్రకటించారు. అందరూ హరినామం కీర్తిస్తూ తినండి అని నిత్యానంద ప్రభు ఆదేశించగానే హరి 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 అనే ప్రతిధ్వని విశ్వమంతటా కూడా నిండిపోయిందట. అందరూ చెప్పండి, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. కాబట్టి అందరూ కూడా ఏం చేస్తున్నారట, హరినామాన్ని ఉచ్చరిస్తూ అందరూ కూడా తీసుకుంటున్నారు. అక్కడ అంతా కూడా అందరూ ఆ విధంగా హరి 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 అని కీర్తిస్తూ తింటూ ఉంటే మొత్తం ఆ ప్రదేశం అంతా కూడా ప్రతిధ్వనిస్తూ ఉందట హరినామంతో. వైష్ణవులందరూ హరిహరి అని పలుకుతూ తింటున్నప్పుడు కృష్ణ బలరాములు తమ గోపబాల మిత్రులతో గుడి యమునా తీరంలో ఏ విధంగా తిన్నారో గుర్తు చేసుకున్నారు. ఇది ఎంత ఎలా ఉందట, 5000 సంవత్సరాల క్రితం కృష్ణ బలరాములు యమునా నది తటంలో తిన్నప్పుడు ఎలా ఉందో అలా ఉంది చూడడానికి. శ్రీ చైతన్య మహాప్రభు శ్రీ నిత్యానంద ప్రభు అమిత కరుణ గలవారు, ఉదారులు. ఈ వ్యవహారం అంతా వారు అంగీకరించారంటే అది రఘునాథదాసు పరమ భాగ్యమే. ఇదంతా ఎవరి భాగ్యం? ఇదంతా రఘునాథదాసు పరమ భాగ్యము. నిత్యానంద ప్రభు ప్రభావాన్ని, కృపను ఎవరు తెలుసుకోగలరు? ఆయన ఎంతటి శక్తిమంతులంటే శ్రీ చైతన్య మహాప్రభునే గంగా తీరంలో అటుకులు తినడానికి రప్పించారు. నిత్యానంద ప్రభు శక్తి, ఆయన చైతన్య మహాప్రభుని రప్పించారు అక్కడికి. శ్రీ రామదాసాది అంతరంగిక భక్తులందరూ ప్రేమలో మునిగిపోయారు. వారందరూ గంగా తీరాన్ని యమునా తీరంలాగా తలిచారట. అది గంగా తీరం కానీ ఆనాటి యమునా తీరంలా మారిపోయింది. ఇతర ఊళ్ళలోని దుకాణదారులు ఉత్సవం గురించి విని అటుకులు, పెరుగు, మిఠాయిలు, అరటి పండ్లు అమ్మడానికి అక్కడికి వచ్చారు. అందరికీ బాగిపోయింది, ఉన్నాయి కూడా సరిపోవట్లేదు. దూర గ్రామాల్లో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ పెద్ద ఉత్సవం జరుగుతుందని తెలిసి అందరూ ఏం చేశారు, వాళ్ళ దగ్గర ఉన్న పెరుగు, అటుకులు, మిఠాయిలు, అరటి పండ్లు అన్ని అమ్మడానికి అక్కడికి వచ్చారట మొత్తం బళ్ళు పట్టుకొని. నానా రకాల తినుబండారాలతో వారు రాగానే రఘునాథదాసు అంతా కొనేశాడు మొత్తం. ఆయన జమీందారు కదా, చాలా డబ్బు ఉంది. ఏం చేశాడు, ఎంతమంది ఎన్ని తెచ్చారో అన్ని కొనేశాడు. వారు తెచ్చిన ద్రవ్యాలకు ధర చెల్లించిన తరువాత అతడు అదే ఆహారాన్ని వారికి కూడా తినిపించాడు. చూడండి, ఎవరి దగ్గర అయితే మొత్తం సరుకు కొనేసాడో వాళ్ళని కూడా కూర్చోబెట్టి వాళ్ళకు కూడా వాళ్ళు అమ్మిందే వాళ్ళకి తినిపించాడు. అక్కడ జరుగుతున్న వినోదాన్ని చూడడానికి వచ్చిన వారికి కూడా అటుకులు, పెరుగు, అరటి పండ్లు తినిపించారు. ఎవరెవరైతే ఇక్కడ ఏదో కోలాహలంగా ఉందని చూద్దామని ఎవరైతే వచ్చారో వాళ్ళకు కూడా తినిపించారట వచ్చిన వాళ్ళందరికీ. నిత్యానంద ప్రభు తినడం పూర్తి చేసిన తర్వాత చేతులు, నోరు కడుక్కొని 4 కుండలలో మిగిలిన ఆహారాన్ని రఘునాథ్ దాసుకు ఇచ్చారట. ఈ విధంగా నిత్యానంద ప్రభు అంతా తినేసిన తర్వాత ఏం చేశారు, చేతులు, నోరు కడుక్కొని 4 కుండలలో చివరికి మిగిలింది ఆహారం, అదేం చేశారు, రఘునాథ్ దాసుకు ఇచ్చారనమాట. శ్రీ నిత్యానందుల వారి 3 పెద్ద కుండలలో మిగిలిన ఆహారాన్ని ఒక బ్రాహ్మణుడు ఒక్కొక్క ముద్ద చొప్పున భక్తులందరికీ పంచాడు. నిత్యానంద మహాప్రభు ఏదైతే పెద్ద కుండలో తిన్నారో అందులో ఉచ్చిష్టాన్ని ఒక బ్రాహ్మణుడు ఏం చేశారు, అందరికీ మహాప్రసాదం పంచిపెట్టాడు అనమాట. తర్వాత ఒక బ్రాహ్మణుడు పెద్ద పూమాలను తెచ్చి నిత్యానంద ప్రభు మెడలో వేసి ఆయన శరీరానికి చందనం పూసాడు. తర్వాత దండ వేశాడు, మెడలో దండ వేసి ఆయన మొత్తం శరీరానికి చందనం పూశారనమాట.
సేవకుడు కూడా తాంబూలము తెచ్చి సమర్పించగా నిత్యానంద ప్రభు నవ్వి దానిని నమిలారు. అప్పుడు నిత్యానంద ప్రభు స్వహస్తాలతో మిగిలిన పూమాలలను, చందనాన్ని, తాంబూలాలను భక్తులందరికీ పంచారు ప్రసాదంగా. శ్రీ నిత్యానంద ప్రభుల వారి అన్నశేషాన్ని పొంది రఘునాథదాసు పరమానందముతో దానిని కొంత తిని మిగిలినది తన వారికి పంచాడు. మళ్ళీ అతను కూడా పూర్తిగా తినేలా ఏం చేశాడు? ఇతరులకు పంచాడు. ఈ విధంగా నేను అటుకులు పెరుగుతో కూడిన సుప్రసిద్ధ మహోత్సవ సంబంధంలో శ్రీ నిత్యానంద ప్రభువుల లీలలను వర్ణించాను. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఆ విధంగా వాళ్ళందరూ కూడా ప్రసాదం స్వీకరించి చాలా ఆనందంగా వాళ్ళు కీర్తన చేసి నృత్యం చేసి అందరితో కూడా నృత్యం చేయించారు అనమాట. సరే, మనం ఇప్పుడు ఈ ఉత్సవం గురించి చెప్పుకున్నాం. మరి ఈ ఉత్సవం నుండి మనం ఏం నేర్చుకోవాలి, దీని యొక్క సారాంశం ఏమిటి అనేది ఇప్పుడు కృష్ణాశ్రీ ప్రభు చెప్తారు. అందరం కూడా విందాం. హరే కృష్ణ. सकलनगुणार्णवश वन्दे गुरश्री चरणारविन्दम्